సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో తాజాగా వైసీపీకి సంబంధించి ఒక మహిళా నేతను అరెస్ట్ చేశారు. పాలేటి కృష్ణవేణి. ఈమె విడదల రజనీ మనిషి అని కూడా ముద్రపడింది. కాకపోతే ఆమె అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా వైసీపీ నేతలు కనీసం ఆమెను పట్టించుకోవట్లేదు అనేదే ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చ. ఎందుకంటే సోషల్ మీడియా కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్ట్ చేసినప్పుడు మేము అండగా ఉంటాం, వాళ్ళకొక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయండి, ఒక నెంబర్ కూడా పెట్టారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒక లాయర్స్ టీమ్ కూడా పెట్టారు, లీగల్ విభాగం, లీగల్ వింగ్. కానీ ఎవరూ రావట్లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పాలేటి కృష్ణవేణి అరెస్ట్ అయ్యారు. కాకపోతే ఆమె వైసీపీలో ఇంతకుముందు కీలక పాత్ర పోషించారు. రజనీ అనుచరురాలుగా కూడా ముద్రపడింది పాలేటి కృష్ణవేణి మీద. కానీ ఇప్పుడు అరెస్ట్ అయినా సరే కనీసం ఆమెను వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు పట్టించుకోకపోవడమే. అంటే కారణాలు ఏవైనా రజనీ కూడా కృష్ణవేణి పట్టించుకోవట్లేదట. అంతర్గత కుమ్ములాట్లు, కీలక నేతలతో ఉన్న విభేదాల కారణంగా రజనీ కూడా పార్టీ నాయకులకు, కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాలేటి కృష్ణవేణికి మద్దతుగా ఎవరు వెళ్ళలేదు. మరోవైపు వైసీపీ నాయకులు తండోపుతండాలుగా స్టేషన్కి వస్తారని చెప్పి భావించారు పోలీసులు. స్టేషన్ గేటుకి బేడీలు వేశారు, అదే సమయంలో తాళాలు కూడా వేశారు. కానీ ఒక్కరు కూడా ఆ దిశగా రాకపోవడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ అయితే ఇంక ఇలాగే ఉంటుందా పరిస్థితి? ఇంకా పట్టించుకోరా? మొన్నటి వరకు పార్టీ కోసం కష్టపడ్డారు, పార్టీ కోసం ప్రచారాలు చేశారు. ఏం చేసినా వాళ్ళ పార్టీ కోసమే, పార్టీ మీద అభిమానంతోటో లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతోనో చేశారు. కానీ ఇప్పుడు అలా అరెస్ట్ అవుతుంటే వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది ఇప్పుడు పెద్ద చర్చ.